హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. వీ డూ జావా ప్లస్ డిఎస్సీ హియర్. ఓకే, సో ఈ రోజు అయితే మనం స్లైడింగ్ విండోలో ఫిక్స్డ్ సైజ్ ప్రాబ్లమ్స్లో లాస్ట్ ప్రాబ్లం చేయబోతున్నాం. అండ్ ప్రాబ్లం నేమ్ వచ్చేసి కే సైజెడ్ సబ్బెరే మ్యాక్సిమం. దిస్ ఈజ్ ఫ్రమ్ గీక్స్ ఫర్ గీక్స్. ఓకే, ఈ ప్రాబ్లం యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. గివెన్ అన్ అరే ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. నీకు ఒక అరే ఇచ్చాడు అండ్ అన్ ఇంటీజర్ కే. ఓకేనా, ఆ అరే అనేది ఏంటంటే ఇట్ ఓన్లీ కంటైన్స్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, సో ఒక అరే ఇచ్చాడు, ఒక ఇంటీజర్ ఇచ్చాడు. యూ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఫర్ ఈచ్ కంటీజియస్ సబ్ అరే ఆఫ్ సైజ్ కే. మీరు కనుక నా ముందు వీడియోస్ చూసుంటే ఈ పాటికి మీకు సబ్ అరే అంటే ఏంటి, కంటీజియస్ సబ్ అరే ఏంటి అని చెప్పి మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే స్టే విత్ మీ. ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, సో విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకే, సో యూ హ్యావ్ టు రిటర్న్ అన్ అరే ఆఫ్ మ్యాక్సిమం వాల్యూస్ కరస్పాండింగ్ టు ఈచ్ కంటీజియస్ సబ్ అరే. సో ఎప్పుడైనా సరే మన క్వశ్చన్ చదవగానే క్వశ్చన్ అర్థం కావాలంటే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ స్టూడెంట్స్కి, ఈవెన్ టాపర్స్ కూడా క్వశ్చన్ అర్థం కాదు. బట్ హౌ దే విల్ కోడ్ ఇట్ అంటే బై లుకింగ్ ఎట్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దే గేవ్ హియర్. సో దీన్ని క్లారిటీగా చూసారంటే మీకు క్వశ్చన్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో కానీ మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినా సరే క్వశ్చన్ అర్థం కాదు అనుకోండి, జస్ట్ ఆస్క్ దెమ్ మీరు ఏం ఇన్పుట్ ఇస్తున్నారు, మీరు నా దగ్గర నుంచి ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా అన్నీ స్టెప్ బై స్టెప్ రాసుకుంటే యూ కెన్ ఈజీలీ కోడ్. సో లెట్స్ జంప్ టు ద నోట్స్ పార్ట్. అక్కడ నేను క్లారిటీగా క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క 5 minutes ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడదానికి ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత మీకు వీడియో బోర్ కొట్టినా సరే మీ క్వశ్చన్ క్లారిటీగా అర్థమైంది అనుకో, మీ మైండ్లో ఆలోచించుకోవచ్చు, ఓకే నేను ఎలా కోడ్ చేయొచ్చు అని చెప్పి. సో క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ ద క్వశ్చన్ క్లియర్లీ. నా అరే ఇచ్చాడు, ఇదే అరే. ఓకే, దిస్ ఇస్ ద ఎంటర్ అరే ద గేవ్ అండ్ అన్ ఇంటీజర్ కే. ఒక ఇంటీజర్ కే కూడా ఇచ్చారు, బాగానే ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇయర్. మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఈచ్ కంటీజియస్ సబ్ అరే ఆఫ్ సైజ్ కే అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఈచ్ కంటీజియస్ సబ్ అరే. సో నువ్వు సబ్ అరేలో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆ సబ్ అరే అనేవి కంటిన్యూగా ఉన్న సబ్ అరేస్లో మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి వాడు రూల్ పెట్టాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సబ్ అరే? సబ్ అరే ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కంటీజియస్ పార్ట్ ఆఫ్ యువర్ అరే. అంటే నీ పర్టికులర్ అరేలో, వాడు ఇచ్చిన అరేలో ఏమన్నా కంటిన్యూగా ఉన్న ఎలిమెంట్స్ తీసుకుని నువ్వు ఇంకో అరే ఫామ్ చేసావనుకో, దట్ కెన్ బి కాల్డ్ ఎస్ ఎ సబ్ అరే. ఇఫ్ యూ టేక్ 1 ఫ్రమ్ దిస్ అరే, ఓకే, ఈ 0th ఇండెక్స్ పొజిషన్ ఉంది కదా 1, ఇది ఒకటి తీసుకున్నాం అనుకో, దిస్ కెన్ బి కాల్డ్ ఎస్ సబ్ అరే ఫర్ దిస్ అరే. ఓకే, ఇఫ్ యూ టేక్ 2, దిస్ కెన్ బి కాల్డ్ ఎస్ సబ్ అరే ఫర్ దిస్ అరే. ఓకేనా, ఎందుకంటే అవి సింగిల్ ఎలిమెంట్స్ అలా ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ 1, 2, దిస్ క్యాన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే ఫర్ దిస్ అరే బికాస్ యూ హ్యావ్ టేకెన్ కంటిన్యూస్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏమన్నాడు, కంటిన్యూస్ పార్ట్ అన్నాడు కదా. కాబట్టి ఈ పర్టికులర్ అరే నుంచి కంటిన్యూగా ఉన్న ఎలిమెంట్స్ ఏవి తీసుకున్నా సరే దట్ కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే. అదే ఇప్పుడు నేను 3, 1, 4 తీసుకున్నాను అనుకో, దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాస్ సబ్ అరే ఫర్ దిస్ అరే. ఎందుకంటే కంటిన్యూగా ఉన్న ఎలిమెంట్స్. ఓకేనా, అంతేగాని ఇప్పుడు నేను ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 తీసుకున్నాను అండ్ ఈ చివరి 6 ఉంది తీసుకున్నాను. ఇలా నేను 2, 6 అని ఫామ్ చేశాను అనుకో, దిస్ కెనాట్ బి కాల్డ్ యాస్ సబ్ అరే. ఎందుకంటే మధ్యలో చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, కంటిన్యూ ఉన్నాయా లేవు. సో దిస్ కెన్ బి కాల్డ్ యాస్ సబ్సెట్. దట్ ఈస్ అనదర్ టాపిక్. సో వాట్ ఐ హావ్ టు సే ఇస్ సబ్ అరే అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటీజియస్ పార్ట్ ఆఫ్ యువర్ అరే. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, వాడేం అడిగాడు, ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఫర్ ఈచ్ కంటీజియస్ సబ్ అరే అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈచ్ కంటీజియస్ సబ్ అరే అంటే కంటిన్యూగా ఉన్న సబ్ అరేస్ అన్ని తీసుకుని దానికి ఒక్కొక్క సబ్ అరేలో మాక్సిమం వాల్యూ ఏదో అది రిటర్న్ చేయమన్నాడు. ఇప్పుడు కంటిన్యూ ఉన్న సబ్ అరేస్ ఏమున్నాయి, స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1 కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే, 2 కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే, సింగిల్ ఎలిమెంట్ కూడా సబ్ అరే అనమాట. 3 కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క సబ్ అరే. మళ్ళీ అలా అన్ని ఒక్కొక్క ఎలిమెంట్ సబ్ అరేస్ అయిపోయిన తర్వాత 1, 2 కంటిన్యూ ఉన్నాయి కదా స్టార్టింగ్ నుంచి, దిస్ కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే. 1, 2, 3 దిస్ కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే. అలా వెళ్తూ ఉంటే ఎన్ని సబ్ అరేస్ వస్తాయి చెప్పు, బోల్డ్ అని సబ్ అరేస్ వస్తాయి కంటిన్యూ ఎలిమెంట్స్, రైట్. కాకపోతే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఇక్కడ సబ్ అరేస్ కూడా సైజ్ ఉంది, రైట్. ఇక్కడ 1, 2 తీసుకోండి, ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ది సైజ్ అంతా 2. ఇక్కడ 3 ఉన్నాయి, సైజ్ అంతా 3. ఇఫ్ యూ టేక్ 3, 1, 4 ఇక్కడ కంటిన్యూ ఎలిమెంట్స్ మనం తీసుకున్నాం. ఈ పర్టికులర్ సబ్ అరే సైజ్ అంతా 3, రైట్. ఇలా ప్రతి సబ్ అరేకి కూడా ఒక సైజ్ అనేది ఉంది కదా. వాడేమన్నాడు, యూ హ్యావ్ టు ఫైండ్ మాక్సిమం వాల్యూ ఫర్ ఈచ్ కంటీజియస్. ఫర్ ఈ కంటిన్యూ ఉన్న సబ్ అరేస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇంకో తిక్కమగా పెట్టాడు ఏంటంటే ఆఫ్ సైజ్ కే. ఓకే, నీ వర్క్ కొంచెం ఈజీ చేశాడు. ఏంటంటే నీ సబ్ అరే యొక్క సైజ్ ఎంత ఉండాలరా అంటే కే ఉండాలని చెప్తున్నాడు. ఆ కే అనేది ఏంటంటే వాడు ఇచ్చాడు చూడండి, కే ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఈ పర్టికులర్ అరే నుంచి నువ్వు క్రియేట్ చేసే సబ్ అరేస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సైజ్ 3 అవి ఉండాలి. ఓకే, 3కి తక్కువ అవ్వకూడదు, 3కి ఎక్కువ అవ్వకూడదు. పర్ఫెక్ట్‌గా 3 సైజ్‌తో ఉన్నటువంటి సబ్ అరేస్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఆ 10 సబ్ అరేలోనూ మాక్సిమం వాల్యూ ఏంటో అవన్నీ నువ్వు ఒక అరేలో స్టోర్ చేసి రిటర్న్ చేయాలి. దట్ ఈస్ ద క్వెషన్. క్లారిటీగా అర్థమైందా? ఇప్పుడు 3 సైజ్‌తో ఉన్న సబ్ అరేస్ ఏంటంటే ఇక్కడ నేను అన్నీ రాసి పెట్టాను చూడండి. ఓకే, ఏమేమి ఉన్నాయి క్లారిటీగా అబ్జర్వ్ చేశారా? స్టార్టింగ్ ఆఫ్ ద పొజిషన్ దగ్గర నుంచి వెళ్తున్నాం అనమాట. ఓకే, 1, 2, 3 దిస్ కెన్ బి కాల్డ్ ఎ సబ్ అరే. అండ్ ఆ పర్టికులర్ సబ్ అరేలో మాక్సిమం వాల్యూ ఏముంది, 3 ఉంది. దాన్ని తీసుకున్నాం. తర్వాత ఆఫ్టర్ 100 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఉంది,
ఒక్క సింగిల్ పొజిషన్ దగ్గర నుంచి విత్ ఏ ఫిక్స్డ్ సైజ్తో నువ్వు సబ్ అరే క్రియేట్ చేయాలనుకో మాక్సిమం ఒక సబ్ అరేని క్రియేట్ చేయగలవు, రైట్? ఇప్పుడు ఈ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి 3 అనే సైజ్తో నువ్వు సబ్ అరే తీసుకురావాలి. అప్పుడు మాక్సిమం నీకు ఒకటే వస్తుంది, రైట్? 1, 2, 3. అంతేగాని ఇప్పుడు నేను ఇక్కడ 1 తీసుకుని ఇక్కడ 4, 5 తీసుకుంటాను, దీన్ని కూడా సబ్ అరే అంటే కుదరదు. దట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ సబ్ అరే, ఎందుకంటే అవి కంటిన్యూ ఎలిమెంట్స్ లేవు. కాబట్టి నువ్వు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి, ఎప్పుడైతే నువ్వు ఒక ఫిక్స్డ్ సైజ్తో సబ్ అరే అనేది క్రియేట్ చేస్తున్నావో తీసుకుంటున్నావో అప్పుడు మాక్సిమం ఒక్క వాల్యూ మాత్రమే వస్తుంది, రైట్? అదే నువ్వు నాన్ ఫిక్స్డ్ సైజ్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ నుంచి 1 ఇదొక సబ్ అరే, ఇక్కడ నుంచి 1, 2, 3 ఇదొక సబ్ అరే, లేదా 1, 2, 3, 1 ఇక్కడ ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే నథింగ్ ఇక్కడ ఉన్న కంటిన్యూ ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాస్తున్నాను. ఇవన్నీ సబ్ అరేస్, కాకపోతే ఇవేంటి విత్ డిఫరెంట్ సైజెస్, కానీ ఫిక్స్డ్ సైజ్తో మాక్సిమం ఒక సబ్ అరే మాత్రం వస్తుంది. నువ్వే ట్రై చేయి. ఈ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి అంటే ఇక్కడ ఈ 1 అనే ఎలిమెంట్ దగ్గర నుంచి విత్ 3 సైజ్తో ఎన్ని సబ్ అరేస్ క్రియేట్ చేయగలవు, మాక్సిమం ఒకటే క్రియేట్ చేయగలవు ఆఫ్ సైజ్ k. ఓకే, దట్స్ వై ఇక్కడ 1, 2, 3 అని చెప్పి ఒకసారి వచ్చింది. 1 స్టార్టింగ్ అనేది ఒకసారి వచ్చింది. యూ హ్యావ్ టు నోట్ దట్ పాయింట్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 2, 3, 1 వచ్చిందా, వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 3, 1, 4 వచ్చిందా, వచ్చింది. అలా విత్ 3 సైజ్తో ఎవ్రీ సింగిల్ సబ్ అరే తీసుకుంటున్నాం. తీసుకుని ఆ సబ్ అరేలో ఆ ఎంటైర్ సబ్ అరేలో మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అవన్నీ తీసుకుంటున్నాం. సో మనం ఫైనల్గా ఏం రిటర్న్ చేయాలి తెలుసా, ఈ మాక్సిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్డర్లో, అవి ఏ ఆర్డర్లో అయితే తీసుకున్నాం అదే ఆర్డర్లో కంటిన్యూగా తీసుకోలేదు కూడా. నువ్వు చేసావు ఇక్కడ 1 నుంచి తీసుకుని నేను మళ్ళీ 5 నుంచి తీసుకోలేదు. 1 తర్వాత 2 నుంచి తీసుకున్నా, 2 తర్వాత 3 నుంచి తీసుకున్నా, కంటిన్యూగా ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఓకే, వన్స్ నువ్వు అన్ని సబ్ అరేస్ తీసుకున్నాక మాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ జస్ట్ హ్యావ్ టు రిటర్న్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ఎన్ అరే ఇన్ ఏ కంటిన్యూ ఆర్డర్. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ రిజల్ట్. సో ఇప్పుడు మనం దీన్ని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఎలా సాల్వ్ చేస్తాం? క్వశ్చన్ క్లారిటీ అర్థమైంది కదా? బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. సో లెట్స్ సీ వన్స్ దిస్. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నువ్వు సబ్ అరేస్ తీసుకున్నావు కదా, నువ్వు ప్రతి సబ్ అరేని అబ్జర్వ్ చేసినట్టయితే దెర్ ఇస్ ఎ స్టార్టింగ్ పాయింట్ అండ్ దెర్ ఇస్ ఎన్ ఎండింగ్ పాయింట్, రైట్? ఏదో మూమెంట్లో స్టార్ట్ అవుతుంది అండ్ అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ నీ సబ్ అరే యొక్క సైజ్ ఏదైతే ఉందో అది తిరిగి వచ్చినప్పుడు ఆ కండిషన్ ఎప్పుడైతే మెట్ అయిందో, నీ కే సైజ్కి ఎప్పుడైతే నీ సబ్ అరే సైజ్ మెట్ అయిందో అప్పుడు ఆపేస్తున్నాం, రైట్? సో నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే క్లారిటీగా అబ్జర్వ్ చేయి ఒకసారి. మనం పెళ్లి భోజనాలకు వెళ్తాం, రైట్? మన తెలుగు ఫంక్షన్స్లో వాటిలో పెళ్లి భోజనాలు జరుగుతాయి. అక్కడ నీకు ఎప్పుడైనా సరే ఇలాంటి రోల్ ఒకటి ఉంటుంది, అబ్జర్వ్ చేసావా? టేబుల్స్ మీద రోల్ వేస్తారు. ఈ రోల్ ఎలా వేస్తారు చెప్పు? డైరెక్ట్ వాడు అలా వేస్తాడా? వేడు కదా. ఒక ఎండ్లో ఒకటి దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటాడు అండ్ దే విల్ రోల్ ఇట్ టిల్ అదర్ ఎండ్కి వెళ్ళిన తర్వాత దే విల్ జస్ట్ చింపుతారు అనమాట, అక్కడ కట్ చేస్తారు, రైట్? ఎగ్జాక్ట్గా మన దగ్గర కూడా మనం అలాగే చేస్తాం. ఎలా అంటే ఫస్ట్ వీ విల్ పుట్ ఎ పాయింటర్ ఇన్ ద స్టార్టింగ్. ఓకే, మనం ఎవ్రీ సింగిల్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి దెర్ మే బి ఏ పాసిబిలిటీ ఒక సబ్ అరే ఉండడానికి. కాబట్టి స్టార్టింగ్ ఒక పాయింట్ పెట్టుకుంటాం, ఆ పాయింట్ అలా అక్కడ పట్టుకుని ఉంచుతాం అంతే. ఓకే, నవ్ వి విల్ టేక్ అనదర్ పాయింట్. ఓకే, ఇంకొక పాయింటర్ తీసుకుంటాం అండ్ ఈ పాయింటర్ని అలా మూవ్ చేస్తూ ఉంటాం అంటిల్ వెన్ ఎప్పుడైతే ఈ పొజిషన్ దగ్గర నుంచి కే ప్లేసెస్ ఫ్రంట్కి వెళ్తావో, బికాస్ మన సబ్ అరే సైజ్ అనేది అంత ఉండాలి, ఎగ్జాక్ట్గా వాడు కే అంత ఇచ్చాడో అంతే ఉండాలి. కాబట్టి ఈ పొజిషన్ దగ్గర నుంచి అది ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన సెకండ్ పాయింటర్ కూడా. ఓకే, కరెక్ట్గా ఈ పొజిషన్ దగ్గర నుంచి ప్లస్ కే ప్లేసెస్కి వెళ్ళేంత వరకు కూడా మనం ఫ్రంట్కి తీసుకెళ్తాం. వన్స్ అది కే ప్లేసెస్కి రీచ్ అయిపోయిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఈ పాయింటర్ ఇవన్నీ ట్రావెల్ చేసుకుంటూ ఇలా ఈ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వచ్చేస్తుందో వీ విల్ జస్ట్ స్టాప్ దేర్. ఓకే, వీ విల్ జస్ట్ స్టాప్ దేర్. అప్పుడు మన దగ్గర కరెక్ట్గా కే సైజ్తో ఉన్నటువంటి సబ్ అరే అనేది ఉంటుంది కదా, ఆ పర్టికులర్ సబ్ అరేలో మ్యాక్సిమం వాల్యూ ఏంటో మనం రిటర్న్ చేసుకుంటాం. సింపుల్. ఇప్పుడు ఈ మ్యాక్సిమం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావరా అంటే నువ్వు ఈ పాయింటర్ దగ్గర నుంచి ఈ పాయింటర్ వరకు వెళ్తున్నావు కదా, సో వెళ్ళినప్పుడు నేను దీన్ని అంతటిని ఇంకొక సబ్ అరే తీసుకుని అందులో స్టోర్ చేసుకుంటాను ఇలా 1, 2, 3. ఆ తర్వాత దీంట్లో మళ్ళీ మ్యాక్సిమం వాల్యూ ఏదో ఉందని చెప్పి అప్పుడు ఫైండ్ అవుట్ చేసుకుంటానని చెప్పి చాలా మంది అంటారు. బట్ దానికన్నా ఎఫిషియెంట్ వే అని చూడండి. అఫ్ కోర్స్ దట్ ఇస్ అ బ్రూట్ ఫోర్స్ వే, బట్ బ్రూట్ ఫోర్స్ వేలో ఇంకో ఎఫిషియెంట్ వే ఉంది కదా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఎప్పుడైతే నా పై పాయింటర్ ఇనిషియలైజ్ అయిందో అది అవ్వగానే నేను ఏం చేస్తానంటే ఒక మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాను. ఓకే, ఈ మ్యాక్సిమం వాల్యూలో నేను ఏ వాల్యూ పెడతాను అంటే చెప్తాను వినండి. దిస్ ఇస్ వెరీ బేసిక్ బట్ ప్లీజ్ లిసన్. దీంట్లో నేను ఇంటీజర్స్ అన్నిటిలోనూ కూడా లోయెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏదైతే ఉందో అది పెడతాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకో, అప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటారు కదా దాన్ని హోల్డ్ చేయడానికి లేదా వేరే నెంబర్స్తో కంపేర్ చేయడానికి. ఇనీషియల్గా దాంట్లో మీరు ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ పెట్టాలి, అన్నిటికన్నా లీస్ట్ వాల్యూ పెట్టుకోవాలి. ఎందుకని ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా మంది 0 తీసుకుంటారా? ఓకే, 0 తీసుకుంటారు. ఒకవేళ నీకు అరే అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు, -1, -2, -3 అని ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి? -1 ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా? ఎందుకంటే మైనస్లు చూడండి, మైనస్లు ఇప్పుడు ఎలా ఉంటాయి, మనకు నెంబర్ ఫార్మేట్ ఇది కదా. సో ఇలా గ్రేటెస్ట్ వాల్యూస్. సో -1 ఇస్ ద గ్రేటెస్ట్ వాల్యూ, ఐ మీన్ బిగ్గెస్ట్ వాల్యూ ఫ్రమ్ దిస్ అరే.
ఓకే. ఇప్పుడు నువ్వు మ్యాథ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టుకున్నావు అనుకో ఇనీషియల్‌గా ఏమీ లేనప్పుడు. సో, నువ్వేం చేస్తావు? దీన్ని దీంతో కంపేర్ చేస్తావు 0తో. రైట్? వెన్ యూ కంపేర్ థిస్ బోత్ విచ్ ఈస్ ద మాక్సిమం వాల్యూ? 0 ఈస్ ద మాక్సిమం వాల్యూ. కాబట్టి నువ్వు ఇనీషియల్‌గా మాక్సిమం 0 తీసుకున్నావనుకో, ఒకవేళ డైరెక్ట్‌గా అని మైనస్‌లో ఇచ్చాడనుకో, నీ తప్పు ఆన్సర్ వస్తుంది కదా! నువ్వు 0 రిటర్న్ చేస్తావు. కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు. వి షుడ్ టేక్ ఇంటిజర్ డాట్ మినిమమ్ వాల్యూ. అన్నిటిలోను మినిమమ్ వాల్యూ అని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది x అనుకుందాం. ఓకే. ఒకవేళ వాడు ఇంకా భయంకరమైన నెగెటివ్ వాల్యూస్ ఇచ్చేసాడనుకో, ఎంత నెగెటివ్ వాల్యూస్ ఇచ్చినా సరే, ఒకవేళ x ఇచ్చాడనుకో, ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు పెద్ద ఫరక్ పడదు. ఒకవేళ x+1 ఇచ్చాడనుకో, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అన్నిటికన్నా లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికన్నా జస్ట్ ఒక నంబర్ ఎక్కువ ఇచ్చాడనుకో, అప్పుడు ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదా! రైట్. దట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే. సో, ఎప్పుడు కూడా నువ్వు ఏదన్నా ఒక వేరియబుల్ తీసుకున్నావనుకో టు చెక్ మాక్స్ ఆర్ మిన్, నువ్వెప్పుడు కూడా ఎప్పుడైతే మాక్సిమం వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నావో అప్పుడు ఇంటిజర్ డాట్ మినిమమ్ వాల్యూ తీసుకోవాలి. ఎప్పుడైతే మినిమమ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నావో అప్పుడు ఇంటిజర్ డాట్ మాక్స్ వాల్యూ తీసుకోవాలి. అన్నిటికన్నా పెద్ద వాల్యూ ఉందో అది తీసుకోవాలి. సో, ఎప్పుడైతే నేను ఒక పాయింటర్ ఇనిషియలైజ్ చేస్తున్నానో అప్పుడు ఐ విల్ టేక్ ఏ మాక్స్ వేరియబుల్. ఓకే. ప్రస్తుతానికి ఇందులో ఇంటిజర్ డాట్ మినిమమ్ వాల్యూ ఉందనుకోండి. ఓకే. సో, నేనేం చేస్తున్నా, ఫ్రంట్ ఒకటి పాయింటర్ హోల్డ్ చేసి పట్టుకుంటే కింద ఇంకో పాయింటర్ తీసుకుంటే దిస్ పాయింటర్ విల్ మూవ్ అంటిల్ వేర్? అంటిల్ ఇది కే ప్లేసెస్‌కి వెళ్ళేంత వరకు కూడా. ఐ మీన్ ఇక్కడున్న పొజిషన్ దగ్గర నుంచి కే ప్లేసెస్‌కి వెళ్తదనమాట. ఏ పాయింటర్ ఈ పాయింటర్ వెళ్తది. ఇది మూవ్ అవ్వదు. ఓకే. సో, నేను ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ మూవ్ అయ్యే ప్రతిసారి కూడా ఐ విల్ చెక్. నా మాక్సిమం వాల్యూలో ఉన్న వాల్యూ కన్నా ఇక్కడున్న వాల్యూ పెద్దగా ఉందా? అయితే దాంతో దాన్ని స్వాప్ చేసేయి అంట. ఇందులో ఏం చేస్తా, ఇందులో ఏదో పెద్ద నెగెటివ్ వాల్యూ ఉంది. అన్నిటికన్నా లీస్ట్ వాల్యూ. దానికన్నా ఆబ్వియస్లీ 1 పెద్దది కదా! కాబట్టి ఎప్పుడైతే ఈ పాయింటర్ ఇక్కడ ఉంటదో అప్పుడు ఈ 1 ఎళ్లి ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే. ఆఫ్టర్ దట్ వాట్ వి విల్ డు? ఈ లోపల ఉన్నదాన్ని మూవ్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇంకా కే పొజిషన్స్‌కి రీచ్ అవ్వలేదు కాబట్టి. ఈ పొజిషన్ దగ్గర నుంచి కే ప్లేసెస్‌కి వెళ్ళాలి. కే ప్లేసెస్. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడేముంది 2, 1 ఉంది. సో, నా మాక్సిమం వాల్యూలో ఏముంది 1 ఉంది. ఇప్పుడున్న ఎలిమెంట్ 1 కన్నా పెద్దదా? అవును. దెన్ స్వాప్ ఇట్. అయిపోయింది. దెన్ ఇది ఇక్కడికెళ్తుంది. ఇప్పుడున్న పొజిషన్స్ కన్నా దీనికన్నా పెద్దదా? అవును పెద్దదే. కాబట్టి దెన్ విల్ మేక్ ఇట్ 3. అండ్ ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇక్కడికెళ్తుంది. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడి నుంచి 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి కే ప్లేసెస్‌కి ఫ్రంట్‌కెళ్ళడం అంటే అక్కడి నుంచి 3 పొజిషన్స్ ముందుకెళ్ళడం కదా! కాబట్టి 1, 2, 3. సో, నీకు ఎక్కడితో ఆగిపోలే. రైట్. కాకపోతే ఇక్కడ నువ్వు ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా! కాబట్టి 0, 1, 2 నువ్వు 2 దగ్గరికొచ్చేది ఆపేయాలి. అప్పుడు నీకు ఎలా తెలుస్తుందంటే విచ్ ఈస్ నథింగ్ బట్ నీ ఈ పాయింటర్‌కి కండిషన్ ఏమవుతుందిరా అంటే ఫర్ హింట్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇది ఐ ఎక్కడుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ షుడ్ స్టాప్ వెన్ ఐ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కే ప్లేసెస్‌కి రాగానే ఆగిపోవాలి. దాని దాని ముందు వరకే అది జస్ట్ ఇటరేట్ అవ్వాలన్నమాట. అంతకు మించి అవ్వకూడదు. ఓకే. సో, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఐ ఎక్కడుంది? 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. రైట్. ఐ అనేది ఇదే కదా! ఇక్కడ ఉంది 0th ఇండెక్స్‌లో. ప్లస్ కే ఎంత 3 అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 3. జే అనేది లెస్ థాన్ 3 ఉన్నంత వరకు మాత్రమే ఈ లోపల ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే జే అనేది ఇక్కడికొచ్చేసింది. ఎప్పుడైతే జే అనేది 3కి వచ్చేసిందో 3 లెస్ థాన్ 3 కాబట్టి ఏమవుతుంది? ఈ ఈ లూప్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. నీకు ఎక్కడితో ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే. నేను జస్ట్ ఇప్పుడు ఇన్నర్ లూప్ చెప్పేసాను ముందు మీకు. ఔటర్ లూప్ కూడా రాస్తాం. జస్ట్ ఇన్నర్ లూప్ చెప్పాను. ఓకే. ఇన్నర్ లూప్ కండిషన్ అర్థమైందా? ఎందుకు మనం జే లెస్ థాన్ ఐ ప్లస్ కే అని చేసామో? ఓకే. సో, ఇన్నర్ లూప్ లాజిక్ ఏంటి? నా దగ్గర మాక్స్ అనే వేరియబుల్ ఉంటది. ఇఫ్ నా మాక్స్‌లో ఉన్న ఎలిమెంట్ గనక ఇఫ్ ఇట్ ఈస్ లెస్ థాన్ వాటెవర్ ద వాల్యూ ఏదైతే ఉందో ప్రెజెంట్ ఇండెక్స్ పొజిషన్స్‌లో ఆ వాల్యూ కన్నా చిన్నదైతే గనక దాని అర్థం ఏంటి? ఈ కరెంట్ జే ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ దానికన్నా పెద్దదని కదా! కాబట్టి నేనేం చేస్తా? మాక్స్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే చేసేస్తున్నా. ఓకే. వన్స్ నీకు ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే అర్థం ఏంటి? ఒక పర్టిక్యులర్ సబ్ అరేలో మాక్సిమం వాల్యూ వచ్చేసిందనే కదా అర్థం. ఒక పర్టిక్యులర్ సబ్ అరేలో మాక్సిమం వాల్యూ వచ్చేసిందనే కదా ఇన్నర్ లూప్ అయిన తర్వాత. సో, నేనేం చేస్తా? దీన్నంతటిని నేను చెప్పా. వీటిలన్నిటిని మళ్ళీ మనం ఒక రిజల్ట్‌లో స్టోర్ చేసుకోవాలని చెప్పా కదా! కాబట్టి నాకు ఒక పెద్ద రిజల్టెంట్ అరే ఉంటది. ఆ రిజల్టెంట్ అరేలో రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ వాటెవర్ ద మాక్స్ వాల్యూ వి హావ్ దట్ ఐ విల్ యాడ్ హియర్. ఓకే. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఇన్నర్ లూప్. ఒక్క సబ్ అరే లాజిక్ మాత్రమే రాసాం. కాకపోతే వన్స్ ఇప్పుడు నాకు ఈ పొజిషన్‌కెళ్ళిపోయింది. అంటే కే ప్లేస్ దాటికెళ్ళిపోయింది కాబట్టి ఈ ఇన్నర్ లూప్ అనేది ఆగిపోతుంది. రైట్. అప్పుడు నేనేం చేయాలి? నా ఐ అనేది ఇందాక ఎక్కడుంది? ఈ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నేను దీన్ని ఫ్రంట్‌కి మూవ్ చేయాలి. రైట్. సో, అలా మూవ్ చేయడానికి నాకేం కావాలి? ఇంకొక ఔటర్ లూప్ కావాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ఏ ఫర్ లూప్. ఇప్పుడు అది అలా రాస్తాం. దీని ముందే ఒక ఔటర్ లూప్ పెడతాం. ఓకే. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఐ అనేది నీకు స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఐ అనేది స్టార్ట్ అవ్వాలి కదా! కాబట్టి ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఈ ఐ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలి? అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వెషన్. ఓకే. దిస్ ఈస్ ద ఎంటైర్ కోడ్. ఇప్పుడు ఐ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలి? ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నీకు అరే సైజ్ అనేది ఎంత ఉండాలి ఖచ్చితంగా? 3 పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కే పొజిషన్స్. కే పొజిషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇఫ్ యూ గో హియర్ ఒకవేళ నీ ఐ అనేది 7th ఇండెక్స్ పొజిషన్‌కి వెళ్ళిపోయిందనుకో. ఇక్కడి నుంచి కే పొజిషన్స్‌ని స్టోర్ చేసుకునే స్టామినా ఈ అరేకుందా? 3 వస్తది, 6 వస్తది. దీని తర్వాత థర్డ్ ఎలిమెంట్ పెట్టుకోవడానికి మరి అక్కడ ఇంకో ఎలిమెంట్ లేదు కదా! వేర్ ఈస్ ద నెక్స్ట్ ఎలిమెంట్ వి హావ్?
ఎక్కడి నుంచి వస్తది? లేదు కదా! కాబట్టి నువ్వేం చేయాలి? నీ అరే ఏదైతే ఉందో దాంట్లో నుంచి కే పొజిషన్స్ ముందుకొచ్చేంత వరకు మాత్రమే ఈ ఔటర్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఎందుకో క్లారిటీగా చెప్తాను వెయిట్ చెయి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరేలో బ్యాక్ నుంచి కే పొజిషన్స్ ముందుకు రా. అంటే కే ఎంత ఇచ్చాడు? 3 ప్లేసెస్. 1, 2, 3 కేవలం ఎక్కడ వరకు మాత్రమే నీ అరేకి 3 పొజిషన్స్ స్టోర్ చేసుకునే స్టామినా ఉంది. ఇట్స్ సింపుల్ మ్యాథ్. నువ్వు ఆల్రెడీ 3 పొజిషన్స్ వెనక్కొచ్చావు. 3 పొజిషన్స్ తర్వాత ముందుకెళ్తే ఏమవుద్ది? 1 ఐయామ్ సారీ వెయిట్. 1, 2, 3 ఓకే. నువ్వు ఈ పొజిషన్ దాటి ముందుకెళ్ళిపోయావనుకో ఇంక మాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! రైట్. కాబట్టి దీనికి స్టోర్ చేసుకుంటే సరిపోదు. నీకు కే వాల్యూ సరిపోదు. ఓకేనా? అందుకే మనం ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడు కూడా మన అరే డాట్ లెంత్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి కే పొజిషన్స్ బ్యాక్ వచ్చేంత వరకు కూడా ఐ అనేది ఫ్రంట్‌కి జరగొచ్చు. ఎప్పుడైతే ఆ కండిషన్ బ్రేక్ అయిందో నువ్వు ఇంకా ఇటరేట్ చేయాల్సిన పని లేదనమాట. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరే ఉంది కదా! దీని లెంత్ ఎంత చూడండి 9. కే ఎంత ఇచ్చాడు మనకు వాడు? 3 ఇచ్చాడు. ఓకే. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 6. ఓకే. ఇప్పుడు ఐ అనేది 16 డేస్ పొజిషన్ దగ్గరికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం జస్ట్ ఈక్వల్ టు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఎప్పుడైతే 7th ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోతుందో 7 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్ మైనస్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అయ్యి కండిషన్ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడితో నీ ఔటర్ లూప్ అనేది ఆగిపోద్ది అనమాట. ఓకే. ఎప్పుడైతే నీ ఔటర్ లూప్ అయిపోయిందో నీ ఇన్నర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ టైంకి నీ రిజల్ట్ వచ్చేసి ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ యూ హావ్ టు ఫైండ్ ఈస్ ఎప్పుడైతే మన మానిటర్ అనేది మూవ్ అవుతుందో ఒక స్టెప్ ముందుకి ఎవ్రీ సింగిల్ టైం మనం మాక్సిమంని మళ్ళీ కొత్తగా ఇనిషియలైజ్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రీవియస్ అరేలో మాక్సిమం వాల్యూ ఉంటది కదా! దాంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ఈ లోపల నేనేం చేస్తా? I will initialize a maximum every single time I moves. Integer dot min value అని పెట్టుకుంటా. ఓకే. దిస్ ఈస్ ద ఎంటైర్ బ్రూట్ ఫోర్స్ కోడ్. ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు చూసారా నేను స్టెప్ బై స్టెప్ ఎలా థింక్ చేసి ఎలా బిల్డ్ చేశానో జస్ట్ స్టార్టింగ్ పాయింటర్ పెట్టుకుంటాం. అది ఏ పాయింటర్ దగ్గర అయితే ఉందో అక్కడి నుంచే ఐ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. ఐ విల్ బి మూవ్డ్ అంటిల్ వెన్ ఇక్కడి నుంచి కే పొజిషన్స్ ముందుకెళ్ళే వరకు వెళ్తుంది. ఇదిగోండి ఇది. ఓకే. ఈ లోపల ఉన్నదంతా ఎగ్జిక్యూట్ అవుతే మనకు రిజల్ట్‌లో ఒక వాల్యూ యాడ్ అవుతుంది. వన్స్ రిజల్ట్‌లో యాడ్ అయిపోయింది నేనేం చేస్తున్నా? దీన్ని కంప్లీట్‌గా ఎరేస్ చేసేస్తున్నా ఇంక. నాకు ఇది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఏమవుద్ది? ఐ అనేది మళ్ళీ ఫ్రంట్‌కి వస్తది. ఈసారి జే కూడా మనం చూడండి జే ఈజ్ ఈక్వల్ టు ఐ పెట్టాం ఇక్కడ. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ దిస్ పార్ట్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ పెట్టాం. కాబట్టి ఐ మూవ్ అయిన ప్రతిసారి జే కూడా మూవ్ అయ్యి కరెక్ట్‌గా అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ కే పొజిషన్స్ ముందుకెళ్తుంది. ఇక్కడ వరకు వెళ్తుంది. అలా తీసుకుంటుంది. ఓకే. ఇలా స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ ఓ పాయింట్ పెట్టుకుంటున్నాం. ఎండింగ్ ఓ పాయింట్ పెట్టుకుంటున్నాం. వాటి మధ్య ఎప్పుడైతే కే పొజిషన్స్ అనే డిస్టెన్స్ వస్తుందో, కే సైజ్ వస్తుందో అప్పటికి మాక్సిమం వాల్యూ ఏది ఉందో అది రిజల్ట్‌లోకి యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత దాన్ని మొత్తం బ్రేక్ చేసేస్తున్నాం. బ్రేక్ చేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌ని ఒక పాయింటర్ ముందుకు జరుపుతున్నాం. ఓకే. ముందుకు జరిపి మళ్ళీ మాక్సిమం వాల్యూని కొత్తగా ఇనిషియలైజ్ చేస్తాం. విల్ ఫైండ్ ద ఆన్సర్. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఈ టైమ్ కాంప్లెక్సిటీ సింప్లీ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చెప్తాను చూడండి. సో నీ ఔటర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుందిరా? ఆర్డర్ ఆఫ్ n మైనస్ కే. ఇదేం పెద్ద లాజిక్ ఏం కాదు. చూడండి సింపుల్‌గా. నువ్వు ప్రతి నంబర్‌ని ఇందులో ఇటరేట్ చేసుకుంటూ వెళ్తున్నావా? లేదు. ఎప్పటి వరకు ఇటరేట్ చేస్తావు మాక్సిమం? అరే డాట్ లెంత్ మైనస్ కే. ఎందుకంటే అక్కడ వరకే కదా నీకు పాసిబిలిటీ ఉంది. నువ్వు మాక్సిమం ఇక్కడ వరకే ఇటరేట్ చేస్తున్నావు. బికాజ్ మనకి దీని తర్వాత కే సైజ్‌తో ఉన్నటువంటి సబ్ అరే లేదు. ఓకే. సో రైట్ ఆర్డర్ ఆఫ్ n మైనస్ కే మన ఔటర్ లూప్ అవుతుంది. ఓకే. నీ ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక లూప్ లోపల లూప్ వచ్చిందనుకో అప్పుడు నీ టైమ్ కాంప్లెక్సిటీలో ఇలా ఇంటూ పెట్టేసుకో టు ఫైండ్ ద టైమ్ కాంప్లెక్సిటీ. ఆ నెక్స్ట్ లూప్‌కి సంబంధించి. ఓకే. వెంటనే ఇంటూ పెట్టేసుకోవాలి. ఒకవేళ లూప్ తర్వాత లూప్ అంటే లూప్ లోపల లూప్ కాదు. ఎలా ఫర్ లూప్ ఉంది. ఇప్పుడు ఓపెన్ అయింది. ఇలా క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకో ఫర్ లూప్ ఉందనుకో. అది క్లోజ్ అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు నువ్వు ఎడిషన్ చేస్తావన్నమాట. ఓకే. ఇప్పుడు ఇన్నర్ లూప్ టైమ్ కాంప్లెక్సిటీ ఏమైంది? ఆర్డర్ ఆఫ్ కే. బికాజ్ ఇన్నర్ లూప్ మాక్సిమం ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? కే పొజిషన్స్ వరకు మాత్రమే కదా రన్ అవుతుంది. కేని 3 చేస్తే అది 3 టైమ్స్ ఇటరేట్ అవుద్ది. ఓకే. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుద్ది? మల్టిప్లై అవుద్ది. ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే అవుతుంది. రైట్. అండ్ ఆర్డర్ ఆఫ్ కే ఇంటూ కే కూడా అవుతది. అంతే కదా! బట్ వి విల్ టేక్ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే. ఓకే. వి విల్ టేక్ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే. దిస్ విల్ బి ద టైమ్ కాంప్లెక్సిటీ. ఎందుకు ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే ని తీసుకున్నామంటే బికాస్ సి ఆబ్వియస్లీ కే n విల్ బి ద బిగ్ వాల్యూ. రైట్. ఒకవేళ కే అనేది n కన్నా బిగ్ వాల్యూ రాదు. ఒకవేళ వచ్చిందంటే దాని అర్థం ఏంటి దాంట్లో ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే విల్ బి యువర్ టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ వాట్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుందిరా అంటే మనం జస్ట్ ఒక మాక్సిమం ఒక వాల్యూ తీసుకుంటున్నాం అంతే. దాని టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1. ఎందుకు ఆర్డర్ ఆఫ్ 1 తీసుకున్నామంటే ఎప్పుడైతే నీకు వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో నీకు వచ్చే ఇన్పుట్ అరే గాని ఇన్పుట్ అంటే చూసారో అది నీ పర్టిక్యులర్ వాల్యూస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించట్లేదు అనుకో దాని స్పేస్‌లో దెన్ వి విల్ టేక్ కాన్స్టాంట్ టైమ్. ఓకే. ఇంటూ మ్యాక్స్ అనేది నీకు 100 సైజ్‌తో అరే వచ్చినా సరే నీ మాక్సిమం వాల్యూలో జస్ట్ సింగిల్ వాల్యూ స్టోర్ అవుతుంది నువ్వు తీసుకునే దాంట్లో. కాబట్టి ద స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1. అండ్ అలాగే
మనం రిజల్ట్ సెట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. రిజల్ట్ అరే అనేది. మరి అది రిటర్న్ చేయాలి కదా! రైట్? సో, ఆ రిజల్ట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదిరా అంటే, నీకు వచ్చే ఆహ్, రె ఈ పర్టిక్యులర్ అరే యొక్క సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ కే మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో సో రైట్? సో, వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? వాట్ వి కెన్ కాల్ ఇట్ యాస్. అసలు స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతదని చెప్పి సో, నాకనిపించిందేంటంటే స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి ఆర్డర్ ఆఫ్ n-k+1 ఇది స్పేస్ కాంప్లెక్సిటీ అవుతుంది. ఎందుకు ఇది ఆర్డర్ ఆఫ్ n-k+1 అవుతుందని చెప్పి కింద కామెంట్స్‌లో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో స్టాప్ చేసి ఆలోచించండి. ఒకవేళ లేదు అర్థం కావట్లేదు నువ్వే చెప్పని చెప్తున్నాను. నేను ఎందుకు n-k+1 పెట్టానంటే, సీ మన రిజల్టెంట్ మన రిజల్టెంట్ అరే ఇదే కదా! ఇవన్నీ వచ్చి మన రిజల్టెంట్ అరేలో స్టోర్ అవుతాయి. రైట్? ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైజ్ ఎంత ఉందో ఎలా వస్తుందో తెలుసా? బేస్డ్ ఆన్ ద యువర్ సబ్ అరేస్. నీకు ఎన్ని సబ్ అరేస్ వస్తున్నాయని చెప్పి. ఇప్పుడు ఈ సబ్ అరేస్ నాకు ఎన్ని వస్తాయని నాకు ఎలా తెలుస్తది? నువ్వు ఎప్పుడైతే అరే డాట్ లెంత్ మైనస్ కే చేసావో, దీంట్లో ఎంత లెంత్ అయితే ఉందో అదే కదా నీ సబ్ అరేస్ అవుతుంది. రైట్? ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ 1, 2, 3, 4, 5, 6, 7 రైట్? సో, n-k చేసావనుకో మన n ఎంత? 9. 9-3 విచ్ ఈస్ 6. ఓకే. కాకపోతే నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇండెక్స్ పొజిషన్స్ 0 తోనే స్టార్ట్ అవుతాయి. అందుకే ఇక్కడ నీకు టోటల్‌గా 7 వచ్చాయి. బికాజ్ 0 తోనే స్టార్ట్ అయింది. 6 ఎండ్ అయింది. కాబట్టి 7 ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తున్నా సింపుల్‌గా n-k చేస్తున్నా అండ్ అలాగే దీనికి వచ్చిందనుకో +1 చేస్తున్నా. ఓకే. దిస్ విల్ బి మై స్పేస్ కాంప్లెక్సిటీ విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1 ప్లస్ ఆర్డర్ ఆఫ్ n-k+1. చెప్తున్నా కదా! ఇది పెద్ద బ్రూటల్ మ్యాథ్ థింగ్ కాదు. వెరీ, వెరీ సింపుల్. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను. అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే అనిపిస్తుంది. ఓహ్! ఇట్స్ సింపుల్ జస్ట్ మనం కొంచెం బుర్ర పెడితే సరిపోద్దని చెప్పి. ఓకే. సో, దిస్ విల్ బి ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. కింద కామెంట్ చేయండి. అర్థమైందో లేదో నేను చాలా డిఫరెంట్‌గా చెప్పడానికి ట్రై చేశాను. ఓకే. దిస్ ఈస్ ఓన్లీ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇలా చేస్తే మన కోడ్ అన్ని టెస్ట్ కేస్ పాస్ అవుద్ది. ఎందుకంటే టైమ్ లిమిట్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేను మీకిది ఒకసారి కోడ్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మనం దీన్ని ఎలా స్లైడింగ్ విండో యూజ్ చేసి టైమ్ కాంప్లెక్సిటీని తగ్గిస్తాం అని చెప్పి క్లారిటీగా చెప్తా. సో, లెట్స్ జంప్ ఇంటు ద కోడింగ్ పార్ట్ ఆఫ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. స్లైడింగ్ విండో ప్రాసెస్ చూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. దిస్ ఈస్ ఎ బిట్ కాంప్లికేటెడ్. కొంచెం మీకు కష్టంగా అనిపించొచ్చు. బట్ ముందు ప్రాబ్లమ్స్ చేసుంటే మీకు ఇది ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైడింగ్ విండో అంటే ఏంటి? బేసిక్‌గా మీకు ఐడియా లేదనుకో బేసిక్ చెప్పనా? వి విల్ టేక్ ఆ కే ఎంతైతే ఇచ్చాడో అంత విండో పార్ట్ తీసుకుంటాం. ఓకే. వన్స్ వి ఫైండ్ ఔట్ ద ఆన్సర్ వి విల్ జస్ట్ స్లైడ్ ఇట్. స్లైడ్ అంటే ఏమి కాదు జస్ట్ దాన్ని జరపడం అనమాట. ఆ జరపడం ఎలా చేస్తాండ్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ స్లైడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జరపడం. ఇప్పుడు చూడండి ఎలా జరుపుతానో. జస్ట్ ఇప్పుడు ఇది ఉందా? ఈ పార్ట్ ఉందా? ఈ పార్ట్‌ని అటు ఇటు మూవ్ చేయడం అనమాట. ఓకే. ఫస్ట్ ఈ విండో తీసుకున్నాం. 150 అని చెప్పి ఒక విండో. వన్స్ ఆ విండో కంప్లీట్ అయిపోయిన తర్వాత 501 విండో. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత 011 విండో. తర్వాత 122 విండో. ఇప్పుడు ఇది అటు ఇటు మూవ్ చేస్తున్నాను కదా! ఈ విండో పొజిషన్ అనేది జస్ట్ ఒక ఫర్ లూప్‌లో అవుతుందా? అవుతది. ఎలా అవుతది? ఇప్పుడు నేను చెప్తాను చూడు. సింపుల్‌గా ఇఫ్ యూ టేక్ హియర్ 1, 5, 0 బానే ఉంది. ఓకే. ఇందాక మనం ప్రీవియస్‌గా ఈ లాజిక్ యూజ్ చేసే కదా చేసాం. అండ్ బై ద వే ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఈ అరే అనేది మార్చాను. మీకు ఇంకా బెటర్‌గా అర్థం కావడం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఓకే. ఇది ఈ పర్టిక్యులర్ సబ్ అరే అనేది ఇందాక మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేసాం కదా! సో, అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రిపీట్ చేసినవే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసాం. ఇక్కడ 5, 0 ఉంది. ఇక్కడ 5, 0 ఉంది. మళ్ళీ కంప్యూట్ చేసాం. ఇక్కడ 0, 1 ఉంది. ఇక్కడ 0, 1 ఉంది. రైట్? మనం ఆ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వాడితే ఏమవుతుంది? ఆల్రెడీ కంప్యూట్ చేసిన దాన్ని మళ్ళీ, మళ్ళీ కంప్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రైట్? అలా చేయకుండా ఒక సింగిల్ ఫర్ లూప్‌లో నేనంటుందేంటంటే, ఇఫ్ వి టేక్ 1, 5, 0 దిస్ ఈస్ వన్ సబ్ అరే. ఓకే. అండ్ దెన్ వి విల్ యాడ్ ద నెక్స్ట్ ఎలిమెంట్. ఈ థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏముందో అది ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. సో, నువ్వు ఎప్పుడైతే నీ కే సైజ్ నీ అరే దాటిపోయింది +1 ఎలిమెంట్ చేస్తున్నావు. అంటే ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావు అనుకో, నీ కే సైజ్ దాటిపోయిందని నీకు ఐడియా వస్తదో, అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీకు సబ్ అరే అంటే ఎలా ఉండాలి? కంటిన్యూ‌గా ఉండాలి కాబట్టి అన్నిటికన్నా ముందు ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో అది రిమూవ్ చేస్తావు. వి విల్ జస్ట్‌లీ సింప్లీ రిమూవ్ దిస్ అండ్ వి విల్ మేక్ దిస్ యాస్ ఎ న్యూ విండో. వన్స్ దీంట్లో ఆన్సర్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత 5, 0, 1 అండ్ ఈ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ అగైన్ 1. అప్పుడు అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తున్నాం అండ్ వి విల్ మేక్ ఇట్ న్యూ విండో. సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ జస్ట్ దీన్ని అటు ఇటు స్లైడ్ చేస్తున్నదే చూడండి. 501 వచ్చిందా? వచ్చింది. వన్స్ నేను నా నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత నేనేం చేశా సింపుల్‌గా దీన్ని మళ్ళీ సారీ దీన్ని మళ్ళీ పక్కకు జరిపా. విచ్ ఈస్ నథింగ్ బట్ 0, 1, 1. సో, ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. ప్రీవియస్‌గా ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే. ఇది స్లైడింగ్ విండో అప్రోచ్. సో, ఇప్పుడు ఈ అప్రోచ్‌లో మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ప్రతి విండోలోనూ మాక్సిమం వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవ్రీ సింగిల్ టైమ్ విండోని మళ్ళీ ఫస్ట్ నుంచి కనుక్కుంటున్నాం. వన్స్ కనుక్కున్న తర్వాత అందులో ఉన్న బిగ్గెస్ట్ నంబర్ ఏంటని చూస్తున్నాం. అలంతా కాసేపు మర్చిపో. సింపుల్‌గా ఏం గుర్తుపెట్టుకోవాలి? నా దగ్గర ఒక విండో ఉంది. బిఫోర్ యాడింగ్ ద న్యూ ఎలిమెంట్ ఐ హావ్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్. రైట్? ప్రీవియస్ సబ్ అరేలో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1, 5, 0 ఉంది. ఓకే. దీంట్లో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 5. ఇప్పుడు నేను దీన్ని ట్రాక్ చేసి పెట్టుకుంటాను. ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ సబ్ అరేలో ఇటేపు ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తాను కదా! వన్స్ నేను కొత్త ఎలిమెంట్ యాడ్ చేశానంటే అర్థం ఏంటి? దాని సైజ్ పెరిగిందని చెప్పి. ఇఫ్ k కన్నా సైజ్ పెరిగితే అప్పుడు నేను ఈ ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేయగానే ఈ ఒక్క ఎలిమెంట్‌నే దీంతో కంపేర్ చేసుకుంటాననమాట. వెదర్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఆర్ నాట్. ఓకే. అండ్ ఒకవేళ నేను ఇందాకడ 1, 5, 0 తీసుకున్నాను కదా! ఒకవేళ ఇక్కడ 10, 5, 0 అని ఉంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సబ్ అరేలో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ? 10 ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ. ఓకే. ఇప్పుడు నేను కొత్త ఎలిమెంట్ యాడ్ చేశాను విచ్ ఈస్ 1. ఇప్పుడు నా సైజ్ ఏంటి? ఒకటి పెరిగిపోయింది. నేను ఉండాల్సిన దానికంటే. కాబట్టి నేను ఈ ఎలిమెంట్ రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. ఓకే. రిమూవ్ చేసేసినప్పుడు ఇఫ్ యూ ఆర్ రిమూవింగ్ దట్ ఎలిమెంట్ ఇప్పుడు నువ్వు 1 అనే కొత్త ఎలిమెంట్ యాడ్ చేసావు కదా! ఇప్పుడు ఈ 1ని బిగ్గెస్ట్ నంబర్ దేనితో కంపేర్ చేస్తావు? ఈ 10తో కంపేర్ చేస్తావా? ఇక్కడ 10 మనం తీసుకోకూడదు. బికాజ్ దిస్ ఈస్ ఔట్ ఆఫ్ విండో. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావో, ఆ ఎలిమెంట్ యాడ్ చేసే ముందు ఒకవేళ ఎప్పుడైతే నువ్వు కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావో, అది యాడ్ చేసేటప్పుడు ఒకవేళ నీ దగ్గర మాక్స్ వాల్యూ అనేది ప్రీవియస్ విండోకి సంబంధించింది అయ్యుంటే మనం అది ఖచ్చితంగా మొత్తం రిమూవ్ చేసేయాలి. ఓకే. రిమూవ్ చేసేసి ఈ పర్టిక్యులర్ విండోలో మాక్సిమం వాల్యూ ఉందో అదేదో ఉందో అది ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ సెకండ్ మాక్సిమం ఎలిమెంట్ అనేది ట్రాకింగ్ ఎలా ఉంచుకుంటావు? ఎలా చేస్తావనేది క్లారిటీగా చెప్తాను. లెట్స్ జంప్ ఇంటు ద యాక్చువల్ లాజిక్ ఆఫ్ ది స్లైడింగ్ విండో. సో కీప్ ఇట్ సింపుల్ చెప్పాం కదా! ఎవ్రీ విండో నుంచి బయటికెళ్ళే ముందు మనం మాక్సిమం వాల్యూ ఏంటో ట్రాక్ అనేది ఉంచుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దానికోసం నువ్వు దాన్ని స్టోర్ చేసుకోవడానికి నీకో ప్లేస్ కావాలి కదా! ఈసారి మనం సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకోం. సింగిల్ వాల్యూ అంటే స్టోర్ చేసుకోం. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాకడ మనం ఒక ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం. దాని తర్వాత మనకి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కూడా కావాలి కదా! కాబట్టి ఒక సింగిల్ వేరియబుల్‌లో మనం స్టోర్ చేయడానికి వీలవ్వదు. వి నీడ్ సంథింగ్ లైక్ అరే గాని, ఏదైనా లిస్ట్ గాని ఇలాంటిది కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఏదోకటి కావాలి. ఇఫ్ యూ టేక్ అరే అనేది తీసుకున్నావు అనుకో నువ్వు ఖచ్చితంగా ఎవ్రీ సింగిల్ టైమ్ సైజ్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటది. కాబట్టి అరే విల్ నెవర్ బి యువర్ ఆప్షన్. అరే అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేసేద్దాం. దెన్ వాట్ ఈస్ యువర్ ఆప్షన్? కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఇఫ్ యూ టేక్ అరే లిస్ట్ చాలా మంది లిస్ట్ అంటే అరే లిస్ట్ తీసుకుంటాం కదన్నా అంటారు. ఇఫ్ యూ టేక్ అరే లిస్ట్ ఒకవేళ అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకో. దీన్ని ఇలా స్టోర్ చేశా. స్టోర్ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసే ముందు ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లిస్ట్‌లో ఇలా స్టోర్ అయ్యి ఉందనుకుందాం. ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ, సెకండ్ లార్జెస్ట్ వాల్యూ అని చెప్పి ఇలా స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేసాననుకో. ఇప్పుడు ఈ 5 అనేది ఆటోమేటిక్‌గా ఫ్రంట్ పొజిషన్‌కి వచ్చేస్తదా? రాదు. ఓన్లీ ఇక్కడ ఇనీషియల్‌గా ఏమీ లేనప్పుడు అందులో నల్లనో, జీరోనో ఏదో వాల్యూ ఉంటది కదా! సో, అలా ఉండి ఇలా 5 అనేది స్టోర్ అయ్యి ఉంటది. రైట్? కానీ నాకలా వద్దు. నాకెలా కావాలంటే ఒకవేళ నేను ఏదన్నా ఫ్రంట్ నుంచి ఎలిమెంట్ రిమూవ్ చేస్తే గనక ప్రీవియస్‌గా ఉన్న వాల్యూస్ అన్నీ ముందుకొచ్చేయాలి. బ్యాక్ నుంచి ఏమైనా ఎలిమెంట్ చేస్తే బ్యాక్ పొజిషన్స్ అలాగే ఉండిపోవాలి. ఓకే. సో, నాకు ఈ విధంగా ఒక ఉన్న ఒక హెల్ప్ చేసేటువంటి డేటా స్ట్రక్చర్ కావాలి. ఎందుకు అదే వాడుతున్నాను బ్రో అనేది నీకు చాలా క్లారిటీగా నీకు వెళ్ళే కొద్దీ అర్థమవుద్ది. స్టే విత్ మీ. నీకది వాడాలని నీకు ఎలా తెలిసింది బ్రో అని చెప్పి కూడా మీరు నన్ను క్వెషన్ చేయొద్దు. యూ హావ్ టు థింక్. అలా ఎందుకు థింక్ చేశాను అని చెప్పి నీకు లాజిక్ చెప్పినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో, అందుకోసం నాకేం కావాలంటే నేను ఫ్రంట్ నుంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేస్తే ఎలిమెంట్స్ అన్నీ ముందుకు జరిగిపోవాలి. బేసిక్‌గా ఆటిలకి ఎలాంటి పొజిషన్స్ ఉండవనమాట. ఇండెక్స్ పొజిషన్స్ ఉండకూడదు. అలాంటి వాటికి మనమేం వాడతాం రా అంటే డిక్యూ వాడతాం. ఓకే. డిక్యూలో అరే డిక్యూ అని చెప్పి ఒకటుంటది. ఇప్పుడు ఇది కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించింది. ఒకసారి ఈ వీడియో చెక్ చేయి. నీకు టైం ఉంటే కాదు ఖచ్చితంగా చెక్ చేయాలి. దట్ విల్ హెల్ప్ యూ. ఓకే. ఒకసారి చెక్ చేసి నేర్చుకో. ఈ వీడియో మాత్రం ఇక్కడ చూడు. ఇక్కడ నేను క్లారిటీగా చెప్తా. సో, అరే డిక్యూ అంటే ఏమి లేదు. అరే డిక్యూ అనేది ఏం చేస్తదిరా అంటే, ఇప్పుడు నువ్వు అరే డిక్యూ తీసుకున్నావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 1, 2, 3 ఉందనుకో. దీంట్లో పీక్ ఫస్ట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటది. అదేం చేస్తదంటే అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ఏంటో రిటర్న్ చేస్తది. పీక్ లాస్ట్ ఎలిమెంట్ చూడొచ్చు. రిమూవ్ ఫస్ట్ అంటే ఈ ఎలిమెంట్ రిమూవ్ చేస్తే ఇప్పుడు ఇది 2, 3 అయిపోద్ది. ఓకే. రిమూవ్ లాస్ట్ కూడా ఉంటది. ఓకే. అది చేసావనుకో ఇప్పుడు ఇందులో 2 ఒకటే ఉంటది. సో, బేసిక్‌గా మనం రిమూవ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి గాని వాటికి ఇది చాలా హెల్ప్ అవుతుందనమాట. ఫ్రమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అందుకే దీన్ని డిక్యూ అని అన్నారు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ డిక్యూ యూజ్ చేసుకుంటామనమాట టు స్టోర్ ద మాక్సిమం ఎలిమెంట్స్. ఓకే. స్టే విత్ మీ. కొంచెం కష్టంగానే ఉంటది. బట్ స్టే విత్ మీ. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ లాజిక్ అనేది ఇప్పుడు బిల్డ్ చేస్తాం. మెయిన్‌గా మనం అరే డిక్యూ యూజ్ చేస్తాం అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇదంతా ఒక సింగిల్ లూప్‌లో అవ్వగొడతానికి ట్రై చేస్తాం కదా! సో, నేనేం చేయాలి? ఫస్ట్ ఒక విండో ఫార్మ్ చేయాలి. రైట్? ఆ విండో అనేది ఎప్పటి వరకు ఫార్మ్ అవ్వాలి? అంటిల్ నా ఐ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందిప్పుడు. నా ఐ అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు కే అయ్యేంత వరకు కూడా నాకెలాంటి ఆన్సర్ రాదు. రైట్? బికాజ్ నేనొక ఆన్సర్ ఎప్పుడైనా తీస్తున్నానో మాక్సిమం వాల్యూ అనేది, ఎప్పుడైతే నా విండో సైజ్ అనేది 3 అయిందో అప్పుడే తీస్తున్నాను. నీ విండో సైజ్ ఎప్పుడు 3 అవుతుంది? ఎప్పుడైతే ఐ థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌కి వస్తుందో అప్పుడు మాత్రమే అవుతుంది. థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌కి వస్తుందని నీకు ఎలా తెలిసింది? బికాజ్ వాడు కే ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. కాబట్టి నా అరే డిక్యూలో నేనేం చేయాలనుకుంటున్నానంటే, నా మాక్సిమం నంబర్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ సబ్ అరేలో దాన్ని అన్నిట్లికన్నా ముందు పెట్టాలనుకుంటున్నాను. ఓకే. థింక్ ఆఫ్ ఇట్ లైక్ థట్. నేను అందులోనే ఉంచాలనుకుంటున్నాను. అన్నిట్లికన్నా ఫ్రంట్ ఉంచాలనుకుంటున్నాను ఆన్సర్. ఓకే. సో, ఎప్పుడైతే కండిషన్ ఇప్పుడు అక్కడ రాస్తాను చూడండి. ఎప్పుడైతే ఇఫ్ ఐ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు కే అయిందో, ఓకే. అంటే వన్స్ ఈ ఇండెక్స్ పొజిషన్ దాటి ఎళ్ళిపోయిందనుకో, ఎవ్రీ సింగిల్ టైమ్ ఇట్ గోయింగ్ టు న్యూ ఎలిమెంట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ కొత్త మాక్సిమం వాల్యూ ఉంటది ఖచ్చితంగా. బికాజ్ ఎప్పుడైతే థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌కెళ్ళావో
ఒక విండో ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్‌కి వెళ్ళావో అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విండో ఫామ్ అవుతుంది. రైట్? సో, అందుకే నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైతే నా i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుందో అయిన ప్రతిసారి నా అరే డీక్యూకి నేను ఫర్ ఎగ్జాంపుల్ డీక్యూ అని పేరు పెట్టాననుకోండి. డీక్యూ డాట్ పీక్ ఫస్ట్. అంటే అన్నిట్లికన్నా ముందు ఏ ఎలిమెంట్ ఉందైతే ఉందో అదే నా ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అదే నా ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ డీక్యూ డాట్ పీక్ ఫస్ట్ అనేది ఏంట్రా అంటే ఇందులో మనం ఓన్లీ ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకుంటాం. స్టే విత్ మీ. అర్థమవుద్ది క్లారిటీగా స్టే విత్ మీ. ఓకే. దిస్ విల్ బి యాడెడ్ ఇన్ ద రిజల్ట్. ఓకే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ i అనేది ఇక్కడ స్టార్ట్ అయిందిరా. ఓకే. 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర. ప్రస్తుతానికి మన అరే డీక్యూలో ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా? లేవు. కాబట్టి సింపుల్‌గా దాని ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకుంటున్నాను. నాట్ ద యాక్చువల్ వాల్యూ దాని ఇండెక్స్ పొజిషన్. సో, 0 అని చెప్పి ఒక ఇండెక్స్ పొజిషన్ పెట్టుకున్నా. ఇక్కడ వరకు ఇదే మాక్సిమం వాల్యూ. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్. వాట్ నెక్స్ట్? 5 వచ్చింది. ఫ ఇప్పుడు నేనేం చెక్ చేస్తా అంటే నా వచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉందో నా అరే డీక్యూలో స్టార్టింగ్ పొజిషన్ కన్నా పెద్ద ఎలిమెంటా కాదా అని చెక్ చేస్తాను. ఎవ్రీ సింగిల్ టైమ్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఒక కొత్త ఎలిమెంట్ వస్తుంది కదా! చిన్న నంబర్ తర్వాత పెద్ద నంబర్ వస్తే గనక, ఆ పెద్ద నంబర్ ఖచ్చితంగా చిన్న నంబర్‌ని రీప్లేస్ చేయాలి. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ. సో, ఇక్కడ నేనేం చేస్తా, ఒకవేళ నేను ఒక కొత్త ఎలిమెంట్ తీసుకొస్తుంటే గనక, ఆ ఎలిమెంట్ ఆల్రెడీ నా డిక్యూలో ఫ్రంట్ ఎలిమెంట్స్ కన్నా పెద్దగా ఉంటే గనక, ఐ విల్ జస్ట్ రీప్లేస్ విత్ దట్. ఓకే. సో, వాట్ ఐ విల్ డూ 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఏముంది? 1 ఉంది. 1 ఇండెక్స్ పొజిషన్‌లో ఏముంది? 5 ఉంది. 5 ఆబ్వియస్లీ పెద్దది కదా! కాబట్టి నేనింక నాకు దీంతో పని లేదు. ఐ విల్ జస్ట్ రిమూవ్ ఇట్. ఎందుకంటే సీ సారీ. ఇక్కడ ఓన్లీ ఇండెక్స్ పొజిషన్ యాడ్ చేయాలి. 5 ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 1. ఓకే. అండ్ ఇక్కడ నాకు 0తో పని లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక విండో కదా! ఒకవేళ బ్రో ఇదొక్కటే విండో 1 అని నువ్వంటే ఇఫ్ కే ఈస్ 5 గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కే అన్నావనుకో, ఆ పొజిషన్‌కి వచ్చినప్పుడు అంటే బిఫోర్ దిస్ ఈస్ మూవింగ్ టు దిస్ నెక్స్ట్ పొజిషన్. ఓకే. ఒకవేళ నువ్వు కే అనేది 1 ఇచ్చుంటే గనక ఎప్పుడైతే i 1కి వచ్చేసిందో అప్పుడు ఆబ్వియస్‌లీ నీకు ఇది అప్లికేబుల్ అయిపోతుంది. అప్పుడు అందులో ప్రీవియస్‌గా ఏముంటది 0th ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఉంటది కదా! అది డైరెక్ట్ వచ్చి ఆ సింగిల్ పర్టిక్యులర్ సబ్ అరేకి ఆన్సర్ అదని చెప్పి యాడ్ అయిపోతుంది. ఓకే. బట్ ఆ పొజిషన్ ఇంకా లేదు. మనకి ఇంకా 0 అనేది ఇంకా అవసరం లేదు కాబట్టి వాట్ వి విల్ డూ ఇస్ ప్రీవియస్‌గా వాల్యూ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది యాడ్ చేసేస్తున్నాం. ఓకే. యాడ్ చేస్తే బాగుంది. నెక్స్ట్ నౌ ఇట్ విల్ మూవ్ టు దిస్ పొజిషన్. ఇప్పుడు క్లారిటీగా అబ్జర్వ్ చెయి. ఇప్పుడు 5 తర్వాత 0 వచ్చింది కదా! సో, ఇది 5 కన్నా చిన్న ఎలిమెంటే. చిన్న ఎలిమెంట్ కాబట్టి నాకు దీన్ని ఎక్కడ నేను యాడ్ చేయను వదిలేస్తాను అన్నావనుకో అప్పుడు నువ్వు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సీ ఈ ఫ్రంట్ ఎలిమెంట్ అనేది నీకు తర్వాత వాటికి హెల్ప్ అవ్వకపోవచ్చు. కాకపోతే ఈ పెద్ద ఎలిమెంట్ తర్వాత చిన్న నంబర్ ఉంది కదా! ఒకవేళ తర్వాత ఇలా ఒక విండో ఫార్మ్ అయిందనుకో ఓకే. ఓన్లీ ఇలా ఒక విండో ఫార్మ్ అయిందనుకో. ఇక్కడ -1 ఉందనుకో. అప్పుడు ఈ 0, -1లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్? 0నే కదా! అప్పుడు మరి అది హెల్ప్ అవుతుంది కదా! కాబట్టి ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఎప్పుడైతే ఇఫ్ బిగ్ నంబర్ ఒక బిగ్ నంబర్ ఈస్ కమింగ్, ఇఫ్ బిగ్ నంబర్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ ఫ్రంట్ ఫ్రంట్ ఎలిమెంట్ స్టే విత్ మీ. ఇలాగే నేర్చుకోవాలి. టైం పట్టినప్పుడల్లా ఇలాగే నేర్చుకోవాలి. ఇఫ్ బిగ్ నంబర్ ఈస్ కమింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ ద ఫ్రంట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద డిక్యూ ఓకే. అప్పుడు వి విల్ రీప్లేస్ ఇట్. ఎందుకంటే ఆ ఫ్రంట్ ఎలిమెంట్ మనకి ఇంకా ఉపయోగం లేదు. ఓకేనా? ఇదే పెద్ద నంబర్ దానికన్నా. ఒకవేళ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? ఇఫ్ ఇఫ్ స్మాల్ ఎలిమెంట్ కేమ్ ఓకే. ఒక చిన్న ఎలిమెంట్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ లెస్ థాన్ ఫ్రంట్ ఎలిమెంట్. ఫ్రంట్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉంటే గనక దేర్ మే బి ఎ ఛాన్స్ అది నెక్స్ట్ సబ్ అరేకి హెల్ప్ అవ్వచ్చు. నేను అంటుంది ఏంటి 5 ఉంది. ఓకే. తర్వాత 0, -1 అని ఉంది. ఒకవేళ నీ సబ్ అరే సైజ్ 2 అనుకో. దిస్ ఈస్ 1 సబ్ అరే అండ్ దిస్ ఈస్ 1 సబ్ అరే 0, -1 అని చెప్పి. సో, 0 అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కదా! కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా! 5 తర్వాత స్టోర్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే నీకు ఒక స్మాల్ ఎలిమెంట్ వచ్చిందో అండ్ ఇట్ ఈస్ లెస్ థాన్ ఫ్రంట్ ఎలిమెంట్ నువ్వు దాన్ని బ్యాక్‌లో యాడ్ చేసుకుంటే ట్రై చేయాలన్నమాట. లెస్ థాన్ ఫ్రంట్ ఎలిమెంట్ అయితే గనక వి విల్ యాడ్ ఇట్ బ్యాక్. వి విల్ యాడ్ ఇట్ అంతే. బ్యాక్ కాదు వి విల్ యాడ్ ఇట్. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆల్రెడీ 1 ఉంది. నా నా అరే డీక్యూలో. నేనిప్పుడు 2ని కూడా యాడ్ చేస్తున్నా. ఓకే. ప్రస్తుతానికి నా అరే డీక్యూలో ఏమున్నాయి 1, 2 అనే ఇండెక్స్ పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు చూడు నీ i అనేది ఎక్కడికొస్తుంది? థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌కి వచ్చేసింది. రైట్? ఇప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు k అవును అయింది. కాబట్టి అక్కడికేంటి దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే k పొజిషన్‌కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక విండో పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఒక విండో పార్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయినట్టు. ఎప్పుడైతే నా i గ్రేటర్ థాన్ ఈక్వల్ టు k అయిందంటే దాని అర్థం ఏంటి చెప్పు? దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఒక సబ్ అరే అనేది ఫార్మ్ అయిపోయిందని. ఓకేనా? కే పొజిషన్ దాటి ముందుకెళ్ళిందంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఈస్ సబ్ అరే ఇస్ ఫార్మ్డ్. ఖచ్చితంగా సబ్ అరే ఫార్మ్ అయిపోయిందని. అంటే సబ్ అరే ఫార్మ్ అయిందంటే ఖచ్చితంగా అందులో మాక్సిమం వాల్యూ ఉంటదని. రైట్? సో, మన అరే డీక్యూలో ఏం చేస్తున్నాం? బిగ్గెస్ట్ వాల్యూని ఫ్రంట్ పెడుతున్నాం. స్మాలెస్ట్ వాల్యూని తర్వాత పెడుతున్నాం. స్మాలెస్ట్ వాల్యూని ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాం అంటే తర్వాత సబ్ అరేస్‌కి హెల్ప్ అవ్వడానికి. కాబట్టి నేనేం చేస్తా? అరే డాట్ డీక్యూ పీక్ ఫస్ట్. పీక్ ఫస్ట్ అంటే నీ డీక్యూలో 1, 2 ఉంది కదా! దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముందో అదొస్తుంది. సో, వస్తుంది అండ్ అరే అనేది ఏంటి మన అరే. ఇందులో మనం ఓన్లీ ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకుంటాం కదా! కాబట్టి ఇక్కడ అరే ఆఫ్ 1 పెడుతున్నా. ఒక అరే ఆఫ్ 1 పెట్టాననుకో వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ హావ్ హియర్ 5.
5 అనేది వచ్చి స్టోర్ అయిపోయిందా? ఓకే. రిజల్ట్‌లో 5 అనేది స్టోర్ అయిపోతుంది. అది కూడా ఎప్పుడైతే ఐ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కే అయిందో. ఇప్పుడు తికమక ఉంది చూడు. వన్స్ నీకు ఐ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కే అయిన తర్వాత దట్ మీన్స్ యూ ఆర్ యాడింగ్ న్యూ ఎలిమెంట్ టు యువర్ సబ్ అరే. వన్స్ న్యూ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావంటే ప్రీవియస్‌గా నీ సబ్ అరే ఎలా ఉన్నట్టు 15, 0 ఉన్నట్టు. ఇప్పుడు దీనికి నువ్వు కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావు విచ్ ఈస్ గ్రేటర్ థాన్ ద సైజ్ ఆఫ్ వాట్ దే మెన్షన్. వాళ్ళకి ఏం ఇచ్చారు 3 ఇచ్చారు. కానీ 4 అయిపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎక్కడ సబ్ అరేని స్టోర్ చేయట్లేదు. కాకపోతే ఆ ప్రీవియస్ సబ్ అరేకి సంబంధించిన మాక్సిమం వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాం. రైట్? 0, 1, 2. కాకపోతే నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? మన దగ్గర ఉన్న అరే డిక్యూలో ఇండెక్స్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2 ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకో. అప్పుడు నీ ఇండెక్స్ పొజిషన్స్ ఎలా ఉంటాయి? 0, 1 ఉంటది. ఓకే. 2 రాదు. ఎందుకు రాదో నేను చెప్తాను పోనీ 0, 1, 2 అని ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక థర్డ్ ఇండెక్స్ పొజిషన్ ఎలిమెంట్ యాడ్ చేస్తానో విచ్ ఈస్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ అరే. ఆ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు నా విండో సైజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా యాడ్ అయిపోయిందనుకో. ఇప్పుడు నేను నెక్స్ట్ టైమ్ నా ఐ ఇక్కడికెళ్ళినప్పుడు గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కే అయింది కాబట్టి నా ప్రీవియస్ విండో యొక్క ఆన్సర్ నాకు కావాలి. రైట్? నా ప్రీవియస్ విండో యొక్క ఆన్సర్ నాకు కావాలి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రీవియస్ విండో ఆన్సర్‌కి మనం ఏం చేస్తున్నాం? మనం బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది వి ఆల్వేస్ కీప్ ఇన్ ద అరే స్టార్టింగ్ అరే డీక్యూ స్టార్టింగ్‌లో పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ 0th ఇండెక్స్ పొజిషన్ ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావో, ఆ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత నువ్వు అరే డిక్యూని చెక్ చేయాలి. ఏమని చెక్ చేయాలి? ఒకవేళ నా అరే డిక్యూలో నేనున్న పొజిషన్ నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తాను. అంటే ఇక్కడ నుంచి కే ప్లేసెస్ 1, 2, 3 కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్ళిన తర్వాత దాని ముందున్న ఎలిమెంట్ గనక దాని ఇండెక్స్ పొజిషన్ గనక నా అరే డిక్యూలో ఉంటే గనక దట్ ఈస్ ఔట్ ఆఫ్ మై విండో. కాబట్టి నేనది రిమూవ్ చేసేస్తాను. ఓకే. సో, నువ్వు ఇక్కడ కండిషన్ ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఇఫ్ మై డిక్యూ డాట్ ఈజ్ ఎంప్టీ అంటే ఒకవేళ నా అరే డిక్యూ ఎంప్టీగా ఉందా లేదని చెక్ చేస్తున్నాం. ఓకే. ఒకవేళ మన అరే డాట్ ఎంప్టీ ఉంటదా? ఎంప్టీ ఉండదు. ఆబ్వియస్లీ మనం అందులో ఏదో ఒక మాక్సిమం వాల్యూ స్టోర్ చేసుకుంటాం కదా! కాబట్టి ఇది ఫాల్స్ వస్తది. ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది? ఓన్లీ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది. కాబట్టి ఇక్కడ నాట్ సింబల్ పెట్టాను. ఎంప్టీ లేకుండా అండ్ ఇఫ్ మై ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఒకవేళ నా ఐ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అయినప్పుడు మాత్రమే నాకు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడే కదా నేను ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను. రైట్? కొత్త ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడే కదా నీకు సైజ్ అనేది పెరుగుతుంది. రైట్? అండ్ వాట్ వి విల్ డూ? డిక్యూ డాట్ పీక్ ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఏ ఎలిమెంట్ అయితే ఉందో పీక్ ఫస్ట్ ఏదైతే ఉందో అది గనక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ మైనస్ కే ఉంటే గనక విచ్ ఇస్ నథింగ్ బట్ కే పొజిషన్స్ బ్యాక్ కి ఇక్కడ డిగ్రీ డాట్ పీక్ లో ఏముంది 1, 2 ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు ఐ ఏ పొజిషన్ వచ్చింది థర్డ్ ఇండెక్స్ పొజిషన్ వచ్చింది కదా 3 - 3 0. ఇప్పుడు జీరో ఇండెక్స్ పొజిషన్ అనేది మన విండోకి అవుట్ సైడ్ ఉన్నట్టే కదా బికాస్ ఫస్ట్ ఏమో 0, 1, 2 ఇదొక సబ్బెర్ అవుతుంది అండ్ 1, 2, 3 ఇదొక సబ్బెర్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ విండోది కదా సంబంధించినది కదా అందుకే 0 అనేది నా డిక్యూలో ఉందో చెక్ చేస్తున్నాను. వన్స్ ఉంటే గనక నేనేం చేస్తా తెలుసా? ఐ విల్ సింప్లీ డూ డిక్యూ డాట్ పోల్ ఫస్ట్. ఓకే. వాట్ దిస్ పోల్ ఫస్ట్ విల్ డూ? ఇట్ విల్ జస్ట్ రిమూవ్ ఇట్. ఓకే. ఒకవేళ అలా 0 అనేది గనక నీ డిక్యూలో ఒకవేళ మాక్సిమం వాల్యూ కింద స్టోరీ ఉంటే అది రిమూవ్ చేసేస్తాం. ఓకేనా? అదనమాట. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఐ నో బిట్స్ కన్‌ఫ్యూజింగ్ బట్ ముందుకు వెళ్ళే కొద్దీ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. స్టే విత్ మీ. ఓకే. ఇప్పుడు మనం ఇప్పటిదాకా 2 కండిషన్స్ పెట్టాం. ఏంటి? ఒకవేళ ఐ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కే అయిందంటే గనక ఖచ్చితంగా దేర్ మే బి ఎ ఛాన్స్ కాదు. ఖచ్చితంగా అరే డిక్యూలో స్టార్టింగ్ ఎలిమెంట్ ఉందో అదే మన ఆన్సర్. అండ్ అలాగే ఎప్పుడైతే నీ విండో సైజ్ నుంచి పెరుగుతుందో 3 + 1 4 అయింది ఇప్పుడు. ఉండాల్సిన దానికన్నా ఒకటి పెరిగింది. అంటే స్టార్టింగ్‌లో ఉన్న వాల్యూ రిమూవ్ చేసేయాలి. నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనం సబ్బెర్ అనేది క్రియేట్ చేయట్లేదు. కానీ ఆ పర్టిక్యులర్ సబ్బెర్‌లో మాక్సిమం వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే విండో సైజ్ ఉండాల్సిన దానికన్నా ఒకటి పెరుగుతుందో అప్పుడు ఆ లాస్ట్ వాల్యూని ఎలా రిమూవ్ చేస్తున్నాం? వి ఆర్ నాట్ రిమూవింగ్ ద వాల్యూ. వి ఆర్ జస్ట్ చెకింగ్ అవర్ అరే డిక్యూ. ఒకవేళ ఆ ఉండకూడని ఎలిమెంట్ ప్రీవియస్ విండోకి సంబంధించిన ఇండెక్స్ పొజిషన్ గనక మన అరే డిక్యూలో ఉంటే గనక అది రిమూవ్ చేసేయమని చెప్తున్నా. ఎలా చేస్తున్నాను? నువ్వు ఈ పొజిషన్‌కి వెళ్ళిపోయావనుకో ఇక్కడి నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తావు. విచ్ ఇస్ నథింగ్ బట్ ఐ మైనస్ కే చేస్తావు. కే చేసిన తర్వాత దీని వాల్యూ ఎంత వస్తది చెప్పు? 3 - 3 0 వస్తది. సో ఈ 0 అనేది నా అరే డిక్యూలో ఉందో లేదో చూస్తున్నాను. ఒకవేళ ఉందనుకో ఇదంతా ఒక విండో కదా! సో ఒకవేళ ఇది కూడా ఉందనుకో ఇఫ్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ దెన్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఎలిమెంట్ హియర్. రైట్? 0, 1, 2 అని ఉంటది. కాబట్టి అది తప్పు కాబట్టి అందుకు మనం ఏం చేస్తామంటే వి ఆర్ రిమూవింగ్ దిస్ ఎలిమెంట్. దట్స్ వాట్ ఐ సెడ్. ఇప్పటిదాకా అదే చెప్పాను నేను. అంతకు మించి నేను ఏమి చెప్పలేదు. ఓకే. నౌ లెట్స్ జంప్ టు ద నెక్స్ట్ పార్ట్. సో మరి ఈ ఇండెక్స్ పొజిషన్‌కి వచ్చాం కదా! ఇప్పుడు ఈ వాల్యూ యాడ్ చేయాలి కదా నేను. ఓకే. ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఇండెక్స్ పొజిషన్ రిమూవ్ చేసేయాలన్న కండిషన్. ఆ కండిషన్‌కి సంబంధించిన ఎలిమెంట్ అయితే మన దగ్గర ఏమీ లేదు. బికాజ్ జీరోస్ ఇండెక్స్ పొజిషన్‌లో వాల్యూ అనేది మన దగ్గరే లేదు అసల. రైట్? బికాజ్ ఇట్ ఈస్ 1 అండ్ వి హావెంట్ యాడెడ్ దట్ ఇన్ అవర్ అరే డిక్యూ. సో ఇప్పుడు మరి ఈ కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేసే ముందు మనం ఏమేం చెకింగ్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని
ఫ్రంట్ పెట్టాలా, బ్యాక్ పెట్టాలని నువ్వు డిసైడ్ చేయాలి. ఎలా చేస్తానో చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలిమెంట్ వస్తది కదా! ఈ ఎలిమెంట్‌ని ఫ్రంట్ ఎలిమెంట్‌తో కంపేర్ చేస్తా. ఓకేనా? ఫ్రంట్ ఎలిమెంట్‌తో కంపేర్ చేయడం అంటే ఏంటి? ఇది పెద్దగా ఉంటే దీన్ని ఫ్రంట్ పెట్టాలి. రైట్? పెద్దగుందా? ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ కన్నా థర్డ్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ పెద్దగుందా? లేదు. కాబట్టి మనం ఏమి చేయడానికి లేదు. అండ్ నౌ యూ హావ్ టు చెక్. ఈ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ ఎలిమెంట్ కన్నా లాస్ట్ దెన్ యూ హావ్ టు చెక్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ కన్నా పెద్దదా కాదా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో చెక్ చేయడం అంటే ఏంటి? మన అర్రే డిక్యూలో లాస్ట్ ఎలిమెంట్‌తో చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? చూడండి 0 కన్నా 1 గ్రేటరే కదా! కాబట్టి మనం ఏం చేస్తామో తెలుసా? దీన్ని రిమూవ్ చేసేస్తాం. దీన్ని రిమూవ్ చేసేసి విల్ స్టోర్ 1, 3 ఎందుకు రిమూవ్ చేసావు బ్రో? ఈ ఇండెక్స్ పొజిషన్ దీన్ని ఎక్కడ వాడమంటే మన అర్రే సైజ్ మన సబ్ అర్రే సైజ్ అంతా 3 అయితే ఇదుంటది. లేదా ఇదుంటది. ఓకే. కాసేపు దీన్ని మర్చిపో. ఇక్కడ 1 ఉందా ఏదన్నది మర్చిపో. కానీ ఇదొక్కటే మెయిన్ వాల్యూ అయ్యే ఛాన్స్ ఉందా ఎక్కడన్నా? ఎక్కడ లేదు. రైట్ 0 కన్నా 1 పెద్దగుందనుకో ఆబ్వియస్లీ దాని తర్వాత ఎలిమెంట్ వస్తది కదా! కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ యూ హావ్ టు నోట్ 1 పాయింట్. ఓకే. ఇఫ్ ఎ స్మాల్ ఎలిమెంట్ ఈస్ కేమ్ అండ్ ఇట్ ఈస్ లెస్ థాన్ ఫ్రంట్ ఎలిమెంట్ ఉంటే గనక వి విల్ యాడ్ ఇట్ బ్యాక్ అని చెప్పా కదా! అండ్ యూ హావ్ టు చెక్ వన్ మోర్ కండిషన్ హియర్. ఓకే. ఇఫ్ ఎ స్మాల్ ఎలిమెంట్ కేమ్ ఇఫ్ ఏ స్మాల్ ఎలిమెంట్ కేమ్ అండ్ ఇట్ ఈస్ స్మాలర్ థాన్ ఫ్రంట్ ఎలిమెంట్ ఆఫ్‌కోర్స్ స్మాల్ ఎలిమెంట్ అంటే ఆఫ్‌కోర్స్ ఫ్రంట్ ఎలిమెంట్ కన్నా స్మాల్‌గా ఉందని అర్థం. అండ్ ఇట్ ఈస్ బిగ్గర్ థాన్ బ్యాక్ ఎలిమెంట్. బిగ్గర్ థాన్ బ్యాక్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి? ఫ్రంట్ కన్నా చిన్నది, వెనకాల దానికన్నా పెద్దది. అప్పుడు వెనకాలది రిమూవ్ చేసి విల్ స్టోర్ ఇట్ దేర్. విల్ రిమూవ్ బ్యాక్ వన్. ఓకే. ఆ బ్యాక్ వన్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసేస్తాం అనమాట. అది రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఈ 0 అనేది దీనివల్ల యూజ్ లేదు అసల. ఎందుకంటే మన సబ్ అర్రే సైజ్ మాక్సిమం 3 కదా! ఇక్కడ 1 వస్తుంది. ఓకే. కాబట్టి అదే బిగ్గెస్ట్ ఎలిమెంట్. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే ఇప్పుడు మనది ఈ 5 అనేది ఇక్కడ విండోలో ఉంది కదా! నెక్స్ట్ టైమ్ ఈ విండో వస్తది చూసావు? ఈ విండో వచ్చినప్పుడు ఈ 1 అనేది అర్రే డీక్యూ నుంచి ఎలిమినేట్ అయిపోద్ది. బికాజ్ ఈ 1 అనేది ఔట్ ఆఫ్ దిస్ ఇండెక్స్ పొజిషన్ ఎళ్ళిపోయింది కాబట్టి. బికాజ్ ఎప్పుడైతే నీ i అనేది ఎక్కడికెళ్ళిందో నీ i అనేది ఎక్కడికెళ్ళిపోయిందో అప్పుడు 5 - 3 చేస్తావు. విచ్ ఈస్ నథింగ్ బట్ 2. ఓకే. సారీ. ఐయామ్ సారీ. i అనేది ఎక్కడికెళ్ళినప్పుడు 1 పొజిషన్‌కెళ్ళినప్పుడు 4 - 3 చేస్తాం 1 ఇండెక్స్ పొజిషన్‌కి వచ్చేస్తది. వచ్చి ఈ ఎలిమెంట్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసేస్తానన్నమాట. ఓకే. బికాజ్ ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ విండో 1. కాబట్టి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏముంటది? 3 కదా ఉండేది. 1 ఇదే కదా ఉండేది. ఓకేనా? సో, దిస్ ఈస్ ద 1 పాయింట్. సో, ఇప్పుడు దీనికి లాజిక్ ఏమవుద్ది చెప్పనా? సింపుల్‌గా విల్ రైట్ 2 వైల్ లూప్స్ హియర్. వైల్ వాట్ విల్ బి ద లాజిక్? dq.isEmpty. ఈస్ఎంప్టీ అంటే అర్థం ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఖాళీగా ఉంటదా మన డిక్యూ ఉండదు. ఫాల్స్ వస్తది. ఫాల్స్‌కి నాట్ ఆపరేషన్ పెట్టామనుకో ట్రూ అవుతుంది. అండ్ ఒకవేళ ఇఫ్ అర్రే ఆఫ్ i ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్ కొత్తగా ఇచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ ఫ్రంట్ ఎలిమెంట్ dq.peak ఫస్ట్. ఓకే. గ్రేటర్ థాన్ ఫ్రంట్ ఎలిమెంట్ అయిందనుకో అంటే ఇక్కడ అర్రే ఆఫ్ అని పెట్టాలి. బికాజ్ మనం ఇండెక్స్ పొజిషన్స్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి. వాట్ వి విల్ డూ ఆ ఫ్రంట్ ఎలిమెంట్‌ని సింపుల్‌గా రిమూవ్ చేసేస్తాం. dq.poll ఫస్ట్. దట్స్ వాట్ వి డూ. మనకు దాంతో ఇంక సంబంధం లేదు. పోల్ ఫస్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వి విల్ రిమూవ్ ఇట్. ఓకే. అండ్ ఒకవేళ ఈ కండిషన్ గాని మెట్ అవ్వలేదు. మెట్ అయినా, మెట్ అవ్వకపోయినా సరే వాట్ వి హావ్ టు డూ? వి ఆల్సో హావ్ టు చెక్ విత్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే. dq.isEmpty అండ్ అర్రే ఆఫ్ i ఓకే. అర్రే ఆఫ్ i గ్రేటర్ థాన్ అర్రే ఆఫ్ dq.peak ఓకే. లాస్ట్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉందనుకో అప్పుడేమవుద్ది? సింపుల్‌గా ఆ లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తావు. dq.poll లాస్ట్. ఓకేనా? సో, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రి సింగిల్ టైమ్ మన మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అదే ఫ్రంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో, వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్ వి విల్ డూ? వి విల్ చెక్. ఒకవేళ ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న డీక్యూలో ప్రీవియస్ విండోకి సంబంధించినటువంటి ఏదన్నా వాల్యూ ఉందా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉందనుకో అది కూడా రిమూవ్ చేస్తాయి. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నీ డీక్యూలో యాడ్ లాస్ట్ ఆఫ్ కరెంట్ ఇండెక్స్ పొజిషన్ నీ కరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అప్పుడు లాస్ట్‌లో అప్పుడు యాడ్ చేసుకుంటావనమాట. ఓకేనా? దట్ ఈస్ ఆల్ ద ప్రాబ్లమ్. నేను చెప్పింది కొంచెం కాంప్లికేట్ అయ్యుండొచ్చు. ఐ నో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. నాకు తెలిసి సగం మందికి అర్థం కూడా కాదు. బట్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఎవ్రి సింగిల్ విండోని దాటుకెళ్ళినప్పుడు వి హావ్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ బిగ్గెస్ట్ నంబర్. ఓకే. అండ్ ఆ బిగ్గెస్ట్ నంబర్ ట్రాక్ చేసుకున్నప్పుడు మనం 2 విధాలుగా స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? ఒకటి ఆ కరెంట్ విండోకి సంబంధించిన బిగ్గెస్ట్ నంబర్ స్టోర్ చేసుకుంటాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడైతే మనం 5 అని అనుకున్నాం. అండ్ ఆ తర్వాత ఆ బిగ్గెస్ట్ నంబర్ తర్వాత ఏదైనా స్మాలెస్ట్ నంబర్ ఉందనుకో ఆ స్మాలెస్ట్ నంబర్ స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0ని స్టోర్ చేసుకుందాం అనుకుందాం. ఓకేనా? 0 తర్వాత మన విండో సైజ్ 3 కదా! ఇంకా నాకు 1 అనే ఎలిమెంట్ వచ్చింది. సో, ఇది 5 కన్నా పెద్దది కాదు.
కాకపోతే 1 అనేది 0 కన్నా పెద్దది కదా! కాబట్టి విల్ కీప్ ట్రాక్ లైక్ దిస్ 5, 1. దిస్ ఈస్ హౌ యూ విల్ స్టోర్ ఫస్ట్ లార్జెస్ట్ నంబర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ నంబర్. సో, విండో ముందుకెళ్ళే కొద్దీ ఒకవేళ ఇది రిమూవ్ అయిపోయినా సరే, నీకు దీని హెల్ప్ అంటూ ఉంటది టు కంపేర్ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసుకోవడానికి. ఓకేనా? దిస్ ఈస్ హౌ వి యూజింగ్ స్లైడింగ్ విండో. అండ్ ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుందిరా అంటే ఇట్ విల్ బి ఆర్డర్ ఆఫ్ n. ఎందుకు ఆర్డర్ ఆఫ్ n బ్రో? నువ్వు ఇదంతా కూడా ఒక ఫర్ లూప్‌లో పెడతావు. రైట్? ఇదంతా కూడా ఒక ఫర్ లూప్‌లోనే రాస్తావు. ఈచ్ ఎలిమెంట్ ఇటరేట్ అవ్వడానికి. బట్ ఫర్ లూప్‌లో పెట్టినా సరే ఆర్డర్ ఆఫ్ n ఎందుకు వచ్చిందనంటే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ అట్ మోస్ట్ మాక్సిమం ఒక్కసారే మనకి వైల్ లూప్స్ అనేవి రన్ అవుతాయి. సమ్‌టైమ్స్ వరస్ట్ కేసెస్‌లో అఫ్‌కోర్స్ మనం వరస్ట్ కేసెస్ కన్సిడర్ చేయాలి. బట్ మాక్సిమం ఒక్కసారి మాత్రమే రన్ అవుద్ది. ఒకటి రన్ అయినప్పుడు ఒకటి కంప్లీట్‌గా రన్ అయిందంటే ఇంకోటి కంప్లీట్‌గా రన్ అవ్వదు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్. నువ్వే కూర్చొని ఇలా లాజికల్‌గా క్రియేట్ చేయడానికి ట్రై చెయి. ఈ ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు నాకు అక్కడ ఆడు కోడ్‌లో ఇవ్వలేదు. బట్ నేను నా ఓన్‌గా రాసినది. నా ఓన్‌గా నేను ఆలోచించి అలా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి క్లియర్‌గా రాసుకొచ్చాననమాట. ఓకేనా? 3 కండిషన్స్ చెప్పాను. ఏమేం కండిషన్స్? ఫస్ట్ వన్, ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ బిగ్గర్ థాన్ ద డీక్యూ ఫ్రంట్ ఎలిమెంట్ దెన్ వి విల్ యాడ్ ఇట్. ఓకేనా? యాడ్ ఇట్ ఫ్రంట్ కాదు, ఐయామ్ సారీ. వి విల్ జస్ట్ రిమూవ్ ద ఎలిమెంట్ ఇన్ ద డీక్యూ. ఓకే. ఫ్రంట్ ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తున్నాం. ఒకవేళ ఫ్రంట్ ఉన్న ఎలిమెంట్ కన్నా ఇప్పుడొచ్చే ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్. దెన్ వి విల్ యాడ్ ఇట్ బ్యాక్ ఎప్పుడైతే బ్యాక్‌లో ఎలాంటి ఎలిమెంట్ లేదో. ఒకవేళ ఫ్రంట్ ఉన్న ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉండి, వెనకాల ఉన్న ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉందనుకో, ఆ బ్యాక్‌లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తావు. రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తావు. ఓకేనా? దిస్ ఈస్ ఓన్లీ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. జస్ట్ యూ నీడ్ టు కీప్ ద ట్రాక్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్. అదొక్కటే మైండ్‌లో పెట్టుకో. విండో మూవ్ అయ్యే కొద్దీ నీ దగ్గర బిగ్గెస్ట్ ఎలిమెంట్ యొక్క ట్రాకింగ్ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. అండ్ ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి ఆర్డర్ ఆఫ్ k. ఆర్డర్ ఆఫ్ k ఎందుకయిందిరా అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ వరస్ట్ కేసెస్ సినారియోలో మనం మాక్సిమం ఎన్ని స్టోర్ చేసుకుంటామంటే డిక్యూ అనేది ఒకటి ఎక్కడ మనకి ఎక్స్‌ట్రా స్పేస్ అవుతుంది. రైట్? సో దట్ విల్ బి ఆర్డర్ ఆఫ్ k. అండ్ మనం రిజల్ట్ మొత్తాన్ని రిటర్న్ చేయాలి కదా! సేమ్ ఇందాక చెప్పినట్టే ఆర్డర్ ఆఫ్ n-k+1 అవుతుంది. బికాజ్ నా రిజల్టెంట్ యొక్క సైజ్ అనేది అంతే అవుతుంది. ఓకే. మాక్సిమం. సో, దిస్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ దిస్ విల్ బి ద టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ చెప్పా కదా! ఇందాక స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీని ఎలా డిఫైన్ చేసి ఎలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చి, సో, ఇది అవ్వదు. ఆర్డర్ ఆఫ్ k అవుతుంది స్పేస్. ఓకే. సో, మీరు కూడా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ రండి. దెన్ యూ విల్ గెట్ ఎ మోర్ క్లారిటీ. ఏమి లేదు. సింపుల్ మ్యాథ్ ఉంటది. స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉండండి. ఓకే. సో, ఐ విల్ షో యూ ద కోడ్ బికాజ్ ఐ హావ్ నో టైమ్ అండ్ అంతే.